తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు జనవరి 25న రథసప్తమి పర్వదినం సందర్భంగా 7 ప్రధాన వాహనాలపై అమ్మవారు ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. జనవరి 25 ఆదివారం ఉదయం 7 నుంచి 8 వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8:30 నుంచి 9:30 వరకు హంస వాహనం, ఉదయం 10 నుంచి 11 వరకు అశ్వవాహనం, ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8:30 నుంచి 9:30 వరకు గజవాహనంపై దర్శనమిస్తారు. కాగా సాయంత్రం 3:30 నుంచి 4:30 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి వారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజల సేవ, వేద ఆశీర్వచనాలను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఉదయం 6 నుంచి 7 వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. Artico. పంపించండి సార్, వెళ్ళిపోతారా?
రాదా
శ్రీరామ నమస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతి సప్తాశ్వర సమారూఢం ప్రచండం దక్షపాత్మజాం శ్వేతపత్రధరం దేవం తం స్థూల్యం ప్రణమామ్యహం. ఈరోజు మనకందరికీ ప్రతిరోజు కనిపించేటువంటి దేవుడు సూర్య భగవానుడి యొక్క జయంతి. ఈరోజు తిరుచానూరు గ్రామంలో చాలా విశిష్టమైనటువంటి రోజు. ముఖ్యంగా ఈ తిరుచానూరు గ్రామంలో సూర్య భగవానుని ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో మొట్టమొదట అభిషేకాదులను వచ్చి తదుపరి స్వామివారిని మొట్టమొదటగా అశ్వారూఢుడై పురవీధుల్లో ఊరేగింపు జరుగును. తదుపరి అమ్మవారు మొట్టమొదటగా సూర్యప్రభ వాహనంలో ఊరేగింపు చేసి తదుపరి రెండవ వాహనం హంసవాహనము, 3 అశ్వవాహనము, 4 గరుడ వాహనము, 5 శేషవాహనముతో ఉదయం పూట 5 వాహనములో అమ్మవారు ఊరేగింపు జరుగును. తదుపరి మధ్యాహ్న కాలమునందు అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలను నడిచి సాయంకాలమున అస్తమయ సూర్యాస్తమయములో చంద్రప్రభ వాహనము, రాత్రికి తనకు ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనంతో ఊరేగింపు జరుగును. ఈ యొక్క రథసప్తమికి చిన్న బ్రహ్మోత్సవం అనే పేరు కూడా కలదు. అంటే బ్రహ్మోత్సవాల్లో ఈ వాహనాలు చూడనటువంటి భక్తులందరూ కూడా ఒకే రోజు 7 వాహనములలో అమ్మవారిని చూసి ధరించవచ్చును. కావున మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ యొక్క భక్తులందరికీ కూడా అన్ని సకలమైనటువంటి దర్శనములు ప్రసాద వినియోగంలో చేయుచున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క 7 వాహనములు దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః.